అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ కథల్ని ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం 21తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, లైక్స్ హైప్స్ గురించి. ఎందుకు యార్ అన్నిసార్లు అడిగినా మీరు అంత బద్దకిస్తున్నారు? వీడియో చూసేలోపు ఒక్కసారి లైక్ మీద క్లిక్ చేయొచ్చు కదా. ఇక కథలోకి వెళ్దాం. శివ్ ఫోన్ మోగడంతో మంచి నిద్రలో ఉన్న శివుకి మెలకు వస్తుంది. టైం చూస్తే 3 అవుతుంది. ఈ టైంలో ఫోన్ ఏంటి అని చూసేసరికి తల్లి నుంచి ఫోన్. అమ్మ ఎందుకు ఫోన్ చేస్తుంది? అది ఇంట్లో ఉండి. ఎందుకో నెగిటివ్ ఫీలింగ్ అనిపించి వస్తున్నామా అంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి. ఐషుని తీసుకురా నాన్న, నానమ్మకి బాగోలేదు అని చెబుతారు. శివు మాటకు మెలకు వచ్చిన ఐషు, ఏమైంది కన్నా అని అంటుంది. కిందకి వెళ్దాం పదా, నానికి బాగాలేదంట అని చెబుతాడు శివ్. ఐషు లేచి మెడికల్ కిట్ తీసుకొని పది కన్నా అని కిందకి ఫాస్ట్గా వస్తారు. ఐషు వచ్చేసరికి వంశీ గారు అక్కడే ఉంటారు. శివ్ వెంటనే అన్వేష్కి ఫోన్ చేసి కిందకి రమ్మంటాడు. అన్వేష్ కూడా కిందకి వస్తాడు. ఐషు లోపలికి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది. తెలీదు ఐషు, సడన్గా అత్తయ్య బెల్ కొట్టారు. మేము వచ్చి చూసేసరికి ఆయాసపడుతూ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అని చెబుతారు విజయ. ఐషు వచ్చేసరికి బీపీ వంశీ గారు చూస్తూ ఉండడంతో ఐషు షుగర్ టెస్ట్ చేస్తుంది మిషన్తో. బీపీ నార్మల్గానే ఉంటుంది, కానీ షుగర్ ఎక్కువైనట్టు చూపిస్తుంది టెస్ట్లో. వెంటనే ఇంజెక్షన్ చేస్తుంది ఐషు. అన్వేష్ స్టెత్తో హార్ట్ బీట్ చెక్ చేస్తాడు. ఆయాసం కూడా ఉండేసరికి అది నార్మల్ ఉండడంతో టెన్షన్ ఏమీ లేదు. షుగర్ బాగా పెరిగింది, అందువల్ల కొంచెం ఇబ్బంది అయింది అని అందరికీ చెబుతుంది ఐషు. అబ్బా, చాలా కంగారు అనిపించింది అని అంటారు విజయ. మొన్న టెస్టులు చేయించినప్పుడు అంతా నార్మల్గానే ఉంది, ఇంతలోనే ఇంత షుగర్ ఎలా పెరిగింది అని రాజ్యం గారి వైపు చూస్తుంది ఐషు. ఏమీ తినను కూడా తినలేదు, ఎప్పట్లాగే తిన్నారు కదా అని అంటారు వాణి. లేదు, స్వీట్స్ తిన్నారు అమ్మమ్మ, లేకపోతే ఇంత హై రేంజ్లో పెరగదు అని అంటుంది ఐషు. వంశీ అన్వేష్ కూడా అదే అంటారు. మేమేం ఇవ్వలేదు కదా, అత్తయ్య కూడా తినలేదు కదా అని అంటారు రుక్మిణి. అది అమ్మమ్మ చెప్పాలి అని అంటుంది ఐషు రాజ్యం గారి వైపు చూస్తూ. అప్పటికే ఇంజెక్షన్ వల్ల కొంచెం నార్మల్ అయి తప్పు చేసిన ఆవిడలా మొహం పెట్టిన రాజ్యం గారి ఫేస్ చూసిన శివ్ రాజ్యం గారి పక్కకు వెళ్ళి కూర్చొని ఆవిడ చెయ్యి పట్టుకొని స్వీట్ తిన్నావా నాని అని అడుగుతాడు. శివ్ అలా అడిగేసరికి చిన్న పిల్లల అవును అని తల నిలువుగా ఊపుతారు. ముగ్గురు కోడళ్ళు అత్తగారు ఊపిన ఊపిడికి షాక్తో మా కళ్ళు కప్పి ఎలా తిన్నారు అని అడుగుతారు. అది టేబుల్ మీద స్వీట్స్ ప్యాకెట్ ఉంది కదా, నోరూరింది, మీరు పడుకోవడానికి లోపలికి వెళ్ళాక తీసుకొని లోపలికి తెచ్చుకొని తిన్నాను. అమ్మ నాని, స్వీట్ కోసం దొంగలా మారావుగా అని అంటాడు వరుణ్. ఒక్కటి తింటే ఇంత ఎఫెక్ట్ అవ్వదే, ఎన్ని తిన్నారమ్మమ్మ అని అడుగుతుంది ఐషు. ఆవిడ తలదించుకొని చెయ్యెత్తి వేళ్లతో 3 తిన్నట్టు చూపిస్తారు. ఆ టైంలో ఆవిడని చూసిన అందరికీ ఆయు ఆశి ఎలాగో అలా అనిపించారు. ఇంకో 2 తినకపోయారా హాయిగా తాతయ్య దగ్గరికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేది అని ఐషు కోపంగా అంటుంది. అది ఐషు, ఎందుకో ఇవాళ ఆ స్వీట్స్ చూస్తే బాగా తినాలనిపించింది, అందుకని. అన్నీ తింటారా? ఒక్కటే తిన్నాను, కానీ మళ్ళీ తినాలనిపించింది, మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను. ఒక్కటి తీసుకుంటే ఫీల్ అవుతుందని 2 తీసుకొని తిన్నాను. అప్పటికి షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నాను, అయినా ఇలా అయ్యి మీకు దొరికాను అని చెబుతారు రాజ్యం గారు. మీరు తిన్నది 3 స్వీట్స్, ట్యాబ్లెట్ పనిచేస్తుందా? అయినా షుగర్ ఫ్రీ స్వీట్స్ అప్పుడప్పుడు తెస్తున్నా కదా అమ్మమ్మ, వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. సారీ, అందరినీ కంగారు పెట్టేశాను, అయినా ఇంక నా వయసు అయిపోయింది, ఇంక నాకేమైతే ఏమైంది అని అనగానే నాని, అమ్మ, అత్తయ్య, అమ్మమ్మ అని అందరూ అరుస్తారు. ఓయ్ నాని, నా పెళ్లి చేయవా నువ్వు అని అంటాడు వర్షిత్.
ఒరేయ్, నీ పెళ్లి వరకంటే ఇంకో 8 ఏళ్ళు నేను కష్టంలే. అన్వేష్ పెళ్లి చూస్తే చాలులే అంటారు. ఇంకాపమ్మమ్మ, నీకేం ప్రాబ్లం లేదు. షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంది. వర్షిత్ పెళ్లి కూడా చూడొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉంటే అంటుంది ఐషు. శివరాజ్యం గారి చెయ్యి పట్టుకొని, నాని, ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు. నువ్వు లేకపోతే ఎలా? కొంచెం జాగ్రత్తగా ఉండు. తినకూడదు అన్నవి తినకు అని చెబుతాడు. సారీ నాన్న, ఇంకెప్పుడూ తినను. నువ్వు సారీ చెప్పడమేంటి నాని అని. బుజ్జి, ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు కన్నా. సరే, అందరూ పదండి ఇంకా అని అంటాడు శివ్. అందరూ బయటికి వస్తారు. ఐషు మాత్రం అక్కడే ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళు ఐషు అంటారు రాజ్యం గారు. ఐషు చేతులు కట్టుకొని కోపంగా చూస్తూ, ఇప్పుడు నిజం చెప్పమ్మమ్మ అంటుంది. ఏం నిజం ఐషు? ఎన్ని స్వీట్స్ తిన్నావు అని. చెప్పాను కదా ఐషు. కిట్లో ఉన్న చాక్ తీసి గొంతుకు పెట్టి, ఇప్పుడు చెప్పు, ఎన్ని తిన్నావు అని అంటుంది ఐషు. అప్పుడే లోపలికి వచ్చిన వంశీ నవ్వుతూ, చెప్పిందా అని అడుగుతారు. లేదు మామయ్య, ఇంకా చెప్పలేదు. మా 6 తిన్నావా 7 తిన్నావా అని అడుగుతాడు వంశీ. ఆవిడింక నిజం చెప్పక తప్పదు అని 6 తిన్నట్టు చూపిస్తుంది. ఐషు చాక్ తీసి, అసలు ముందు వెనక ఆలోచించవా? ఏకంగా 6 తిన్నావు. గట్టిపిండానివి, అందుకే బతికిపోయావు అంటుంది ఐషు. వంశీ తెచ్చిన ఇంజెక్షన్ ఐషు చేతికి ఇస్తారు. ఇప్పుడే కదా చేశావు అని అడుగుతారు రాజ్యం గారు. ఆ, అది 3 స్వీట్స్కే పనిచేస్తుంది. అందుకే ఇంకోటి పొడిపించుకోండి అని చేస్తుంది ఐషు. వంశీకి ఐషుకి షుగర్ ఎంతో చూడగానే అంచనా వేశారు ఎన్ని తిని ఉంటారు అని. అందరి ముందు రెట్టించలేక వదిలేసింది. ఇంట్లో డాక్టర్స్ ఉన్నారు. వెంటనే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆవిడ సేవ్ అయ్యారు. అదే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే మాత్రం చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళేవాళ్ళు. ఇంక పడుకోండి అని బయటికి వస్తారు ఐషు, వంశీ. ఎన్ని తిన్నదొదినా అని అన్వేష్ కూడా బయటికి రాగానే అడుగుతాడు. 6 లాగించారు అని ఐషు చెబుతుంది. వాట్ అని అదిరిపడతారు ముగ్గురు తోటి కోడళ్ళు. వామ్మో, అసలు అంత ధైర్యంగా ఎలా తిన్నది వదినా? తినాలి అనిపించింది, ఇక ఆగలేకపోయింది. అత్తయ్య, రేపటి నుంచి స్వీట్స్ ఏమి ఉన్నా అమ్మమ్మ కంట పడనివ్వకండి అని చెబుతుంది ఐషు. అలాగే ఐషు, అసలు అత్తయ్య ఇలా చేస్తారు అని ఊహించలేదు అంటారు. ఆ వయసుకి చిన్నపిల్లలు అయిపోతారు కదా, ఇంకా ఇలాగే చేస్తారు. మనమే జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది ఐషు. సరే, ఇంక వెళ్ళి పడుకోండి అందరూ, 4 కదా అయ్యింది అని అంటారు రావు గారు. ఐషు పైకి వెళ్ళి మెడికల్ కిట్ లోపల పెట్టి బెడ్ మీద వాలుతుంది. శివ్ వచ్చి, బుజ్జి, రేపు ఒకసారి హాస్పిటల్లో టెస్ట్లు ఏమైనా చేయాలా అని అడుగుతాడు. షుగర్ టెస్ట్ చేస్తే సరిపోతుంది కన్నా. మేం చేసిన మొదటి ఇంజెక్షన్ టైంకి పడకపోతే ఈ పాటికి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అసలు అమ్మమ్మ అన్ని తిన్నారు. పాపం నోరు కట్టుకొని ఉండాలి అంటే కష్టమే, కానీ తప్పదు అని అంటుంది ఐషు. నానికి ఫస్ట్ నుంచి స్వీట్స్ అంటే చాలా ఇష్టంరా. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికే షుగర్ వచ్చింది కాబట్టి నీకు తెలీదు. స్వీట్స్ చాలా ఎక్కువగా తినేది మా చిన్నప్పుడు అని చెబుతాడు శివ్. అందుకే బాడీలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది అని నిద్రపోతూ అంటుంది ఐషు. శివ్ నవ్వుతూ కళ్ళు మూసుకుంటాడు. తర్వాత రోజు మామూలుగా ఎవరి బిజీలో వాళ్ళు పడిపోయారు. విశ్వనాథ్ పద్మినిని బయటికి వెళ్లకుండా ఆప్ చేసేశాడు. అదేంటి నాన్న, నిన్నటి వరకు ఒకలా ఉన్నారు, ఆ శివుని ఏదో ఒకటి చేద్దాము అన్న దగ్గర నుంచి భయపడుతున్నారు అని అసహనంగా రూమ్లో తిరుగుతూ ఉంటుంది పద్మిని. అన్వేష్కి ఫోన్ చేస్తుంది. అన్వేష్ దగ్గర పద్మిని నెంబర్ లేకపోవడంతో ఎవరో అనుకొని ఫోన్ ఎత్తుతాడు. హాయ్ అన్ను అంటుంది వయ్యారాలు పోతూ. ఇంకోసారి నాకు ఫోన్ చేశావంటే ఊరుకోను అని
వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అన్వేష్. ఛ! ఇంత చెప్పినా బుద్ధి లేదు. అసలు తన నిజ స్వరూపం తెలిసిందని తెలిసి కూడా ఇలా సిగ్గు లేకుండా ఎలా ఉంటారు? మళ్ళీ మొదలుపెట్టింది అని తిట్టుకుంటూ ఉంటాడు. అన్వేష్ ఫోన్ కట్ చేసేసరికి కోపంగా, నన్నే అవాయిడ్ చేస్తావా? నిన్ను దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తాను. నాన్న కూడా ఏమీ హెల్ప్ చేయరు. ఏం చేయాలి అని ఆలోచన చేయడం మొదలుపెట్టింది పద్మిని. ఆ రోజంతా కనీసం గదిలో నుంచి కూడా బయటికి రాలేదు పద్మిని. తిండి కూడా రూమ్లోకే తెప్పించుకుంది. బిన్ లాడెన్ లెవెల్లో ఆలోచన చేస్తుంది శివుని ఏం చేయాలి అని. శివ్ ఎదురుగా వచ్చిన రోజు పాప పరిస్థితి ఏంటో మరి. తర్వాత రోజు అమృత హైదరాబాద్ బయలుదేరే టైం అయింది. వాళ్ళ నాన్నకి జాగ్రత్తలు చెప్పి ట్రైన్కి బుక్ చేసుకోవడంతో ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది. స్టేషన్కి వచ్చి అమృతని ట్రైన్ ఎక్కిస్తారు. నేహాకి అమృతకి ఇద్దరికి జాగ్రత్తలు చెప్తారు రవి గారు. నాన్న, మేం బాగానే ఉంటాం కానీ నువ్వు పిన్నితో వాదన పెట్టుకోకు దేనికి అని చెబుతుంది అమృత. దానితో గొడవ పడడం తప్ప మాకేం పనిలేదనుకున్నావా తల్లి? నేనేం వాదన పెట్టుకోనులే అని అంటారు రవి. ట్రైన్ కదలడంతో రవి గారికి బాయ్ చెప్తుంది అమృత. అమ్మో, ఎందుకే ఇవాళ వెళ్ళాలని పట్టుపట్టావు అని అడుగుతుంది నేహ. మంచి హాస్టల్ వెతుక్కోవాలి కదా, అందుకే నేహ. మనం ఫ్రైడే రిపోర్ట్ చేయాలి. రేపు వెళ్తే ఎప్పుడు హాస్టల్ వెతుక్కుంటాం? అందుకే ఈరోజు స్టార్ట్ అయ్యాము. అయినా మనం మండే నుంచి అనుకున్నాం కానీ ఫ్రైడే రిపోర్ట్ చేయాలని ఉన్నది మనము చూసుకోలేదు. ఇంకా నయం చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంత కష్టపడి సాధించిన ఉద్యోగం గోవిందా అయ్యేది అని అంటుంది అమృత. అదైతే నిజమే అని అంటుంది నేహ కూడా. ముందు మీ ఫ్రెండ్ చెప్పిన పీసీకి వెళ్దాం. అక్కడ లగేజీ పెట్టి మన ఆఫీస్కి దగ్గరలో ఉన్న హాస్టల్ చూద్దాం అంటుంది అమృత. ఓకే అని అంటుంది నేహ. బుజ్జమ్మ, ఈరోజు వెడ్నెస్డే కదా అని అడుగుతుంది ఆషి స్కూల్కి రెడీ చేస్తున్న ఐషుతో. అవును. అయితే రేపు థర్స్డే కదా? అవును. మరి డైరీలో రాసివ్వు, రేపు మా చిల్డ్రన్ స్కూల్కి రారు అని అంటుంది ఆషి. ఆయుకి షూ వేస్తూ కూతురు ఎందుకు అడిగింది అర్థమై చిన్నగా నవ్వుకుంటాడు శివ్. లీవ్ కావాలి అని ఇప్పుడు రాయకపోయినా పర్వాలేదు ఆషి, మనం ఫ్రైడే వెళుతూ తీసుకువెళ్దాం అని అంటాడు ఆయు. ఎందుకన్నా ముందే ఇచ్చేస్తే పోలా? ఓ హలో ఆషి బంగారం, అసలు ఎందుకు లీవ్ పెట్టాలి అని అంటుంది ఐషు. అదేంటి బుజ్జమ్మ, మర్చిపోయావా? రేపు పిన్నిని చూడడానికి వెళ్ళాలి కదా. అయితే లీవ్ ఎందుకు? అసలు మీరెందుకు అని ఒక ఐబ్రో పైకెత్తి అడుగుతుంది ఐషు. ఓయ్ మా, మర్చిపోయావా? పిన్నిని చూడడానికి మమ్మల్ని తీసుకువెళ్తా అని ప్రామిస్ చేశారు కదా. నేను ఏమీ ప్రామిస్ చేయలేదు. ఆషి ఐషు ముందు నుంచి జంప్ చేసి షూ దగ్గరికి వెళ్ళి షూ వీపు మీద ఎక్కి, నాన్న ఆ రోజు నైట్ చెప్పింది కదా అమ్మా అని అడుగుతుంది. అవును ప్రిన్సెస్, చెప్పింది. మళ్ళీ ఇప్పుడు మర్చిపోతే ఎలా నాన్న? ప్లీజ్ నాన్న, మేము వస్తాము అని శివ్ గడ్డం పట్టుకొని అడుగుతుంది. మీరెందుకు వచ్చి ఏం చేస్తారు అని ఐషు బ్యాగ్ సర్దుతూ అడుగుతుంది. అన్వేష్ బాబాయ్కి పాపం ఏమీ తెలియదమ్మా, మేము హెల్ప్ చేయాలి కదా అని అంటాడు ఆయు. ఆ మాటకి శివ్ గట్టిగా నవ్వేస్తాడు. ఇద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బాబాయ్కి ఏమీ తెలియదని మీరెలా అనుకున్నారు అని నవ్వుతూ అడుగుతాడు. మరేమో బాబాయ్ చాలా స్లో నాన్న, అందుకే అని అంటాడు ఆయు. కన్నా, వీడి వాలకం చూస్తుంటే నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది, మనకే ఛాన్స్ ఇవ్వడేమో అని అంటుంది ఐషు. మనకి ఇవ్వకపోయినా బెటర్ చాయిస్నే ఎంచుకుంటాడు నా కొడుకు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకులే, ఇప్పటి సంగతి చూడు అని అంటాడు శివ్. హలో, మీ బాబాయ్ ఏమి చిన్నపిల్లాడు కాదు తెలియకపోవడానికి, అన్నీ తెలుసు. మీరేం సలహాలు ఇవ్వక్కర్లేదు. పదండి, టైం అవుతుంది, టిఫిన్ చేయాలి ఇంకా అంటుంది ఐషు. మరి లీవ్ లెటర్?
మనం వెళ్ళేది రేపు మధ్యాహ్నం. అప్పటికి మీరు స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఇంక లీవ్ ఎందుకు? పదండి. అవునా? సరే అని మొహం వేలాడి తీసుకొని ఐషు వెనక కిందకి వెళ్తారు. ఏంటి మా బంగారాలు డల్గా ఉన్నారు అని అడుగుతారు టిఫిన్ తింటూ రావు గారు. ఏం లేదు తాతూ. ఏమైందమ్మా అని ఐషుని అడుగుతారు రావు గారు. రేపు స్కూల్ డుమ్మా కొట్టడానికి ప్లాన్ వేశారు. అది అవ్వదు అన్నాను అని ఆ వేషాలు అని చెబుతుంది ఐషు. అవునా? ఎందుకు స్కూల్ మానడం రేపు అని అడుగుతాడు వరుణ్. పిన్నిని చూడడానికి వెళ్ళాలి కదా వరు బాబాయ్ అని అంటుంది ఆషి. పెద్దవాళ్ళందరికీ విషయం అర్థమై నవ్వుకుంటూ అవును కదా, ఆ విషయమే మర్చిపోయాం అని అంటారు. పెద్ద బాబాయ్, నీ పెళ్ళయినట్టే, నువ్వే స్లో అంటే అందరూ అలానే ఉన్నారు అని అంటాడు ఆయు. ఆయు అన్న మాటకి అప్పుడే వాటర్ తాగుతున్న అన్వేష్కి పొరబోతుంది. అది విన్న పెద్దవాళ్ళందరూ నవ్వేస్తారు. అన్వేష్ అందరి వైపు చిరుకోపంగా చూస్తూ నేను స్లో అని నువ్వెలా అంటావురా అని అడుగుతాడు. మరి ఆ బ్యాడ్ ఆంటీ మొన్న షాపింగ్ మాల్లో నిన్ను విసిగిస్తుంటే నువ్వు సైలెంట్గా పక్కకు వెళ్తున్నావు కానీ గట్టిగా అరవలేదు కదా, దానికే స్లో అంటారా? మరి నాన్న దగ్గరికి ఎవరైనా అమ్మాయి అలా వస్తే నాన్న సీరియస్గా ఒకే ఒక్క చూపు చూస్తాడు. దెబ్బకి ఆ అమ్మాయి పారిపోతుంది కదా, నువ్వు అలా చేయలేవు కాబట్టి నువ్వు స్లో. వామ్మో, మీరు మామూలు వాళ్ళు కాదురా, అన్నీ గమనిస్తూనే ఉన్నారుగా అని అంటాడు వరుణ్. మరి నాన్న చెప్పాడు కదా మన చుట్టూ ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉండాలి అని, అందుకే చూస్తాం అంటాడు ఆయు. వీడు జూనియర్ శివ్, డౌట్ లేదొదినా అని అంటాడు అన్వేష్. అయితే ఇప్పుడు రేపు మీ పిన్నిని చూడడానికి వెళ్ళడానికి స్కూల్ మానేయాలి అని అనుకుంటున్నారన్నమాట అని నరసింహ అంటారు. అవును తాతూ. ఓకే, మానేయండి అని అంటారు. అవసరం లేదు మావయ్య, రేపు మధ్యాహ్నం వాళ్ళు వచ్చాక వెళ్దాం. లాస్ట్ వీక్ అంతా స్కూల్ మానేశారు, ఈ వీక్ మొత్తం వెళ్లాల్సిందే అని అంటుంది ఐషు. బుజ్జమ్మ అంటూ ఇద్దరు ఒకేసారి అరుస్తారు. స్కూల్ బస్ వచ్చింది వెళ్ళండి అని అంటుంది ఐషు. అంటూ కాళ్ళు ఎత్తెత్తి వేస్తూ రావుగారి వెనక వెళతారు ఇద్దరు. కథ కొనసాగుతుంది. మరి వాళ్ళ బాబాయ్ స్లో అంట. వీళ్ళిద్దరూ వెళ్ళి ఏం చేస్తారో ఏం మాట్లాడతారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసన్.